హరే కృష్ణ. పదకవిత పితామహుడు శ్రీ తాళ్లపాక అన్నమాచార్యులు రచించినటువంటి ఇంకొక కీర్తన ఈరోజు తెలుసుకున్నాము. పాలనేత్రానలా ప్రబల విద్యుల్లతా కేళీ విహార లక్ష్మీ నారసింహ, లక్ష్మీ నారసింహ. భగవానుడు భక్తవత్సలుడు. తనను ఎవరైనా ఏదైనా అన్నా ఆయన పట్టించుకోడు, కానీ తన భక్తుల్ని ఏమన్నా అంటే మాత్రం ఒప్పుకోడు. అదేవిధంగా భక్తుడు కూడా తననేమన్నా ఏమనుకోడు, కానీ భగవంతుడిని ఏమన్నా అంటే ఒప్పుకోడు. ఇది భక్తుడికి భగవంతుడికి మధ్య ఉండేటువంటి అవినాభావ సంబంధం. ఎప్పుడైతే తన పరమ భక్తుడైనటువంటి ప్రహ్లాదుడిని శిక్షించాలని హిరణ్యకశిపుడు నిర్ణయిస్తాడో అప్పుడు ఆయన ఆ స్తంభంలో నుంచి బయటికి వస్తాడు అత్యంత ఉగ్రరూపంగా. ఆ ఉగ్రరూపం ఎలా ఉందంటే, ప్రళయకాలంలో అగ్ని ఎలా అయితే పుట్టుకొచ్చి సమస్తాన్ని మొత్తం లయం చేసేస్తుందో అంత ప్రళయంగా ఉందట ఆ కన్నుల్లో నుంచి వచ్చేటువంటి అగ్ని జ్వాలలు. అయితే ఆ జ్వాలల్లో నరసింహ భగవానుడు విహరిస్తూ ఉన్నట్లు ఉందట. ప్రళయ మారుత ఘోర భస్త్రికా పుత్కార లలిత నిశ్వాస డోలారచనయా కులశైల కుంభిణి కుముదహిత రవి గగన చలన నిధి నిపుణ నిశ్చల నారసింహ, నిశ్చల నారసింహ. ప్రళయకాలంలో వచ్చేటువంటి అగ్ని కానీ ప్రళయకాలంలో వచ్చేటువంటి వాయువు కానీ చాలా భయంకరంగా ఉంటుంది. ఎంత ఉధృతంగా ఉంటుందంటే ప్రతి ఒక్కదాన్ని అలాగే తీసుకెళ్ళిపోతుంటుంది అనమాట. అంత భయంకరంగా ఉంటుందన్నమాట. అలా నరసింహస్వామి ఎప్పుడైతే కోపంతో ఊపిరి పీలుస్తూ వదులుతూ ఉండడో, అట్లా అంటూ ఉంటాడు కదా, ఎప్పుడైతే అట్లా ఆయన శ్వాస పీలుస్తూ ఉండడో కోపంతో, అవి ఎలా ఉన్నాయంటే కొలిమి తిత్తులు అనేటివి ఉంటాయి. అంటే పూర్వకాలము ఈ ఎద్దల బండి చేసేటప్పుడు కానీ, పెద్ద పెద్ద ఇనుప వస్తువులు కొరుమూటలు తయారు చేసేటప్పుడు కానీ పెద్ద కొలిమిలాగా ఉంటుంది. దాంట్లో అగ్నిపులు వేసి ఇట్లా చేత్తో కిందికి పైకి అంటూ ఉంటే గాలి ఊదుతూ ఉంటారనమాట. అప్పుడు అవంతా బాగా వేడికిన తర్వాత వాళ్ళు ఎలా కావాలంటే అలా మలుచుకుంటారు అనమాట. అంటే ఆ విధంగా కొలిమి తిత్తులు ఊదినట్లు ఉండదంట అనమాట ఆయన యొక్క వచ్చేటువంటి ఆ గాలి, ప్రళయ గాలి. అంతేకాకుండా అది ఎంత పవర్ఫుల్గా ఉందంటే, నీ శ్వాస ప్రభావంతో పర్వతాలు కదులుతూ ఉన్నాయి, సముద్రాలు అలజడి చెందుతూ ఉన్నాయి, సూర్యుడు చంద్రుడు ఆకాశంలోని గ్రహాలన్నీ కూడా చల్లాచెదురుగా అయిపోయినట్లున్నాయి అనమాట. అంటే వాటి యొక్క స్థానాలు మారిపోయినట్లున్నాయి. అయినప్పటికీ నీవు మాత్రము స్థిరంగా నిశ్చలంగా ఉన్నావు ఓ నరసింహ అంటున్నారు అనమాట. వివర ఘన వదన దుర్విధ హసన నిర్ఘ్యూత లవ దివ్య పరుష లాలా ఘటనయా వివిధ జంతు వ్రాత భువన మగ్నౌకరణ నవ నవ ప్రియ గుణార్నవ నారసింహ, గుణార్నవ నారసింహ. ఒక పెద్ద గుహ వంటి భయంకరమైనటువంటి పెద్ద నోరు తెరిచి శత్రువులను భయపెట్టేలాగా పక్కపక్క గట్టిగా నవ్వుతూ ఉండేటప్పుడు ఆ నోటి నుండి వెలువడేటువంటి దివ్యమైన ఘాటైనటువంటి లాలాజల బిందువుల చేత ఈ సృష్టిలో ఉండే సమస్త జీవరాశులు కూడా మునిగిపోయేలాగా అంత శక్తివంతుడు అన్నమాట. అయినా కూడా నీ రూపము, నీ యొక్క ఆ భావాలన్నీ చూసినప్పుడు భక్తులకు మాత్రము ఎప్పుడు భయం మాత్రం కలగదు. వాళ్ళు ఆనందంతో నీ దివ్యమంగళ స్వరూపాన్ని చూడాలని ఎప్పుడు కోరుకుంటూ ఉంటారు. ఎప్పుడు నిత్య నూతన లీలలు చేస్తూ సముద్రం అంత కళ్యాణ గుణాలు కలిగినటువంటి ఓ నారసింహ నీకు వందనం. దారుణోజ్వల దగద్ధగిత దంష్ట్రానల వికార స్ఫులింగ సంగ క్రీడయా వైరిదానవ ఘోర వంశ భస్మీకరణ కారణ ప్రకట వెంకట నారసింహ, వెంకట నారసింహ. అత్యంత భయంకరంగా దగదగదగా మెరుస్తూ కోరల నుండి వెలువడే అగ్ని రవ్వల ఆటలతో విరోధులైనటువంటి ఈ రాక్షస మూకలను, వారి వంశాన్ని క్షణకాలంలో బూడిద చేసేటువంటి ఆ కారణభూతుడైనటువంటి ఓ అహోబిలంలో వెలిసినటువంటి ఓ శ్రీ నరసింహ, నీవే ఆ తిరుమల వెంకటాద్రిపై నరసింహ రూపుడువై వెలిసి ఉన్నావు. ఓ వెంకటేశ్వర, వెంకట నారసింహ నీకు ప్రణామం. వైష్ణవులందరూ కూడా
వారికి ఎదురయ్యేటువంటి అనేక విఘ్నాలన్నీ తొలగించేవాడు కాబట్టి సర్వ విఘ్న వినాశక శ్రీ లక్ష్మీనరసింహదేవి భగవానికి జయ అని అంటూ ఉంటాం మనం. ఆ లక్ష్మీనరసింహస్వామి మన తిరుమలపై ఉండేటువంటి శ్రీ వెంకటేశ్వర భగవానుడు. ఇక్కడ అన్నమయ్య ఈ కీర్తనలో ఏం చెప్తున్నారంటే, నరసింహస్వామి శ్వాస వదిలితే బ్రహ్మాండాలన్నీ ఊగిపోతాయి, ఆయన నవ్వితే లోకాలన్నీ మునిగిపోతాయి, ఆయన కోరల నుండి వచ్చేటువంటి నిప్పు కణాలే రాక్షస సంహారానికి కారణమవుతాయి. అటువంటి ఆ దివ్యమంగళ స్వరూపమైనటువంటి మరియు ఉగ్రరూపమైనటువంటి దివ్య వైభవంగా ఉండేటువంటి, అంటే ఇక్కడ ఉగ్రరూపము దివ్య వైభవం ఎలా ఉంటుందంటే రాక్షసులకు ఉగ్రరూపం, భక్తులకు దివ్య మంగళ స్వరూపం అలా అన్నమాట ఇక్కడ. అలాంటి అద్భుతమైనటువంటి భగవంతుణ్ణి వర్ణిస్తూ రాసినటువంటి కీర్తన ఎక్సలెంట్గా ఉంది. కాబట్టి ఆ లక్ష్మీ నరసింహదేవ భగవాన్ యొక్క కృప, శ్రీ వెంకటేశ్వర స్వామి కృప అపారంగా ఉండాలని వేడుకున్నాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, ఆపద మొక్కులవాడ అనాథరక్షక గోవింద గోవింద. ఓం నమో వెంకటేశాయ. జగద్గురు శ్రీల ప్రభుపాదకి జై. అనంతకోటి వైష్ణవ భక్త బృందకి జై. శ్రీ హరినామ సంకీర్తన మహాయజ్ఞకి జై. నితాయ్ గౌర్ ప్రేమానందే. హరి హరి బోల్. హరే కృష్ణ.